బైబిల్ పల్లవి పాడు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడనడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। जो उसको करो मानने का त्रासना हो, ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। సమయంలో మనకు మొదటి వర్తమానం శాంతి కుమార్ అన్న అందజేస్తారు. అన్నకి సమయాన్ని అప్పగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల దేవా, మహిమగల తండ్రి, యేసు ప్రభువు నామములో వందనాలు, స్తోత్రాలు. అనేక దినాలు ప్రార్థించిన పేమట ఈ కోడికల విషయంలో మీ చిత్తాన్ని ఏర్పాటును తేటగా మాకు బయలుపరిచినందును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ మొదటి కోడికను మీరే దీవించి ఆశీర్వదించండి. తొలకరి వర్షాన్ని మాపై కుమ్మరించండి. ఈ 3 దినాలు కోడికలు సవ్యంగా జరుగుటకు సహాయం చేయండి. మంచి వాతావరణాన్ని ఇవ్వండి. వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సినవన్నీ కూడా సకాలానికి మీరే నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఏ విధంగా ప్రభా, మరి 3 దినాలు దీవెనల వర్షాన్ని మాపై మీరు కుమ్మరించమని మా ఆత్మ ప్రాణ శరీరాలు మీ హస్తగతం చేసుకుంటున్నాం. మీకే మహిమ ఘనత స్తుతి ప్రభావాలు ఆరోపిస్తున్నాం. కుడికకు వ్యతిరేకంగా పోరాడే అంధకార శక్తులను నలువైపుల విశ్వాసంతో బంధిస్తూ విశ్వాసం ద్వారా మీ రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం. మాట్లాడే మీ దాసు నోటికి తోడుకుండా నిర్గమకాండం 4:12 నెరవేర్చండి. 119వ కీర్తన 18వ వచనం ప్రకారం నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన వాటిని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమకాండం 14వ అధ్యాయం మొదటి వచనం నుండి 25 వచనాల వరకు మార్చి చదువు. నిర్గమకాండం 14వ అధ్యాయం మొదటి వచనం నుండి 25వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చాను, ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యం వారిని మూసివేసినని అనుకున్నాను. వారు అలాగూ దిగిరి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగ చేస్తేమి, మన సేదలో నుండకుండా ఇశ్రాయేలుని ఎందుకు పోనిచ్చితిమని చెప్పుకుంది. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోవలెను. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులను అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహాహి రోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి.
అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలీయులతో చెప్పు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. వారు వీరిని తరుముదురు. నేను ఫరోకును అతని సమస్త సేవనలకును అతని రథములకును అతని గుర్రపు రౌతులకును నాకు మహిమ తెచ్చుకుందును. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. ఐగుప్తీయులు ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమమున చేరిరి. వారి చక్రములు ఓడి పడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు మరి మనం చూసేటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ఐగుప్తీయులో నుండి ఈ యొక్క దాస్యం నుండి దేవుడు ఇశ్రాయేలును విడిపించాడు. ఆ విధంగా ఇది ఇక్కడ మనం చూసేటువంటి విషయం. 400 సంవత్సరాలు మరి ఈ యొక్క ఐగుప్తు దేశంలో మరి ఇశ్రాయేల్ వాళ్ళు బానిసలుగా ఉండినారు. వాళ్ళు బానిసలు ఏమి కాదు, వాళ్ళు గొప్ప ధనవంతుడు యాకోబు యొక్క కుమారులు 12 గోత్రాల వాళ్ళు. అక్కడ విధి లేని పరిస్థితుల్లో వాళ్ళు బానిసలు కావాల్సి వచ్చింది. మరి యోసేపు బ్రతికినంతకాలం వాళ్ళు నిజంగానే రాజులుగానే ఉన్నారు. యోసేపు చనిపోయిన తర్వాత క్రొత్త రాజు వచ్చిన తర్వాత వీళ్ళు విస్తరించినట్లయితే మన దేశానికి ముప్పు వస్తుంది, మన శత్రువులతో కూడా వీళ్ళు మరి చేయగలిపి మనకే విరోధులైపోతారని అలాగూ తాను ఊహించి వీళ్ళని ఎలాగైనా మరి వీళ్ళ సంఖ్య తగ్గించాలి, మరి ఆ రీతిగా వీళ్ళను బానిస బ్రతుకుల పాలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఈ యొక్క ఫరో రాజు వాళ్ళను ఆ యొక్క దేశంలో వెట్టి చాకిరికి వదిలిపెట్టేశారు. అయినా కూడా దేవుని యొక్క సంకల్పం, అనాది సంకల్పం వాళ్ళల్లో ఉంది. మరి అలాగూ వాళ్ళు అలాంటి పరిస్థితులు కూడా వెళ్ళడం దేవుని చిత్తమై ఉంది. దేవుని చిత్తంలో ఏంది కూడా మరి అది అనుకోని రీతిగా రాదు. చూశారు, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఆ పరిస్థితులు కూడా వెళ్తూ ఉండవచ్చు. చూశారా, మరి అలాంటి పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నారు. ఎవరి కిందనో బందీలుగా ఉంటున్నారు.
ఎందుకు ఈ పరిస్థితి నాకు దాపురించిందని అర్థం కావట్లేదు, కానీ దేవునికి తెలుసు. కాబట్టి దేవుడే ఉద్దేశపూర్వకంగా ఆ అనుభవాల గుండా ఆయన తీసుకెళ్తున్నాడు. ఆయన ఉద్దేశం, సంకల్పం నెరవేర్చుకుంటున్నాడని దాని యొక్క అర్థం. ఇక్కడ 4వ వచనంలో చూస్తే మరి ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. గాడ్ హార్డెన్ ఫారోస్ హార్ట్. చూశారు మరి ఈ మాట చూస్తామంటే దేవుని దగ్గర 2 గుణాలు ఉన్నాయి. హృదయాన్ని కఠినపరుస్తాడు, రెండోసారి కొన్నిసార్లు హృదయాన్ని కరిగిస్తాడు. హి డస్ బోత్ ద థింగ్స్. చూసారా, ఈ పరిస్థితిలో ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరచాడు. కఠినపరచకపోయినట్లయితే మరి ఇశ్రాయేలీయులు వాళ్ళు యుద్ధాన్ని ఎదుర్కోలేరు. తర్వాత ఫరో తర్వాత అతని యొక్క ఐగుప్తీయులకు బాగా తెలిసింది యెహోవా దేవుడు అంటే ఆయన చాలా గొప్ప దేవుడు, శక్తిమంతుడు. ఎందుకంటే 10 తెగుళ్లను ఆ యొక్క ఐగుప్తు దేశంలోనికి తాను తెచ్చినాడు. తర్వాత 10 సూచక్రియలు ఆ ఐగుప్తు దేశంలో ఆయన జరిగించి తన మహాత్యాన్ని తాను రుజువు చేసుకున్నాడు. కాబట్టి ఐగుప్తీయులకు బాగా తెలుసు, ఈ దేవునితో మనం పోరాడలేం, ఇశ్రాయేలు వారి దేవుని ప్రజలు, కాబట్టి వాళ్ళని జయించడం మన తరము కాదని వాళ్ళకు తెలుసు. దాన్ని బట్టి వీళ్ళ జోలికి వాళ్ళు రారు. కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలు వెళుతుంటే ఫేర్వెల్ ఇచ్చి పంపించారు. ఆ రీతిగా వీడ్కోలిచ్చి పంపించిన తర్వాత ఇక మళ్ళీ వాళ్ళు తరమరు, అటువంటిది జరగబోదు. కానీ దేవుడు తన మహిమను ఇంకా బయలుపరచుకోవాలని కోరుతున్నాడు. ఈ ఐగుప్తీయులకు ఇంకా తెలియాలి నేనెవరినంటే ఏంటో, తిరిగి నా ప్రజలంటే ఎవరో వీళ్ళకు ఇంకా అర్థం కావాలంటే ఇంకా కొన్ని మహత్కార్యాలు జరగాలి, ఇంకా కొన్ని సూచక్రియలు సంతరించుకోవాలని దేవుడు ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క పర్వరాజు హృదయాన్ని ఏం చేశాడంటే కఠినపరిచాడు. ఈ హార్డెన్ హిస్ హార్ట్. చూశారా, కొన్నిసార్లు ఆఫీసర్ చాలా కఠినంగా ఉంటాడు. ఏంటి పనులు కావడం లేదు, ట్రాన్స్ఫర్ కొరకు అప్లై చేసుకుంటే ఇవ్వట్లేదు, లేకపోతే ఇంక్రిమెంట్ ఇవ్వట్లేదు, లేక ఏదో తర్జన జరుగుతూ ఉంటుంది. మరి ఎందుకు ఇంత కఠినమయ్యాడు అని మనం అనుకున్నప్పుడు అది మన మేలు కొరకే అని దాని యొక్క అర్థం. చూశారా, అట్లా తర్వాత దేవుని దగ్గర ఇంకొక గుణం కూడా ఉంటుంది, కరిగించే హృదయం కూడా ఉంటుంది. చూశారా, సామెతలు 21:1 అంటాడు, రాజు హృదయము దేవుని చేతిలో నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును అనేటువంటి మాట ఉంటుంది. ఆ రీతిగా దేవుడు హృదయాన్ని కఠినం చేస్తాడు, కరిగించాలంటే కూడా ఆయన కరిగిస్తాడు. ఈ 2 కూడా ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఆ రాజు చెవి బట్టి తిప్పాలంటే తిప్పుతాడు, వద్దనుకుంటే తిప్పకుండా ఊరుకుంటాడు అన్నమాట. చూశారు, అందుకే అంటాడు తన నాసికారంధ్రములలో మరి జీవాత్మ కలిగినటువంటి నరునికి నీవెందుకు భయపడతావు అని అంటాడు. కాబట్టి వాడు ఆఫ్టర్ ఆల్ నా ముందు నథింగ్. రాజు కావచ్చు, లేనట్టయితే ఆఫీసర్ కావచ్చు, మంత్రి కావచ్చు, కానీ నా ముందు వాడు వట్టివాడు. కాబట్టి నీవు ఎందుకు వానికి భయపడతావు? నాసికారంధ్రాల్లో ఊపిరి ఉన్నవానికి ఊపిరి పెట్టానంటే ఓడుతుంది వాని ప్రాణం అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వానికి ఏం భయపడబాకు, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు మరి నేనే అతని హృదయాన్ని కరిగిస్తాను, నీకు పనులు అయ్యేలాగా చేస్తాను. ఆ రీతిగా నీకు ట్రాన్స్ఫర్ అవ్వడం నా చిత్తం కాకపోతే వాని హృదయాన్ని ఇంకా బాగా కఠినం చేసేస్తాను. ఎందుకంటే నువ్వు ట్రాన్స్ఫర్ అవ్వడం నా చిత్తము కాదు, ఇంకో కొంతకాలం ఉండాలి అక్కడ. కాబట్టి ఏది జరిగినా మన మేలు కొరికి, ఎన్ని తలిచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే అనేటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ చూసేటప్పుడు దేవుడు తన యొక్క మహిమను చూపెట్టడానికే ఈ పరిస్థితి రానిచ్చి ఉంటున్నాడు. చూశారా, ఒకవేళ ఈ పరిస్థితి రాకపోతే వీళ్ళకు ఎర్ర సముద్రం ఎదురొచ్చేది కాదు. తర్వాత ఈ ఫరో రాజా సైన్యాలు వీళ్ళని తరిమేవి కావు.
కాబట్టి కుడి ఎడమల దట్టమైనటువంటి అరణ్యాలు, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, చూశారా? వెనుక చూస్తే పర్వతాల సైన్యాలు మరి వీళ్ళని వెంటాడుతూ ఉంటున్నవి. కాబట్టి ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి. దేవర్ ఇన్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ సీ, దేవర్ ఇన్ అ ఫిక్స్. కాబట్టి ఇటువంటి ప్రాబ్లాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించేటప్పుడు మరి ఈ పరిస్థితులలో, ఈ సందిగ్ధంలో వాళ్ళు ఇశ్రాయేలీయులు పడ్డారు. కొన్నిసార్లు దేవుడు మనలను కూడా కొన్ని సందిగ్ధాల్లోనికి దేవుడు తీసుకొని వస్తాడు. ఎటు అర్థం కావు, పరిస్థితులు అలాగూ పరిణమిస్తాయి, కానీ అది దేవుని చిత్తంలోనే అది జరుగుతుంది. ఆ సమస్య ఎంత జటిలంగా ఉన్నా అది పరిష్కారం అయిపోతుంది. కాబట్టి ఏది జరిగినా మన మేలుకే జరుగుతుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఏమైపోయి ఉంటుంది మరి, ఇశ్రాయేలీయులను వాళ్ళు వెంటాడుతూ ఉంటున్నారు. తర్వాత వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఐగుప్తీయులు కూడా, అయ్యో ఇన్ని రోజులు వీళ్ళు ఎట్టి చాకిరీ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇటుకలు మేమెట్ట చేసుకున్నాం, వాళ్ళు చేస్తుంటే దర్జాగా ఉండేది మేము, ఇప్పుడు మేము చేయాలన్న ఇటుకలు. ఇన్ని రోజులు వాళ్ళు పిరమిడ్లు కట్టారు, ఇప్పుడు పిరమిడ్లు మేము కట్టాలన్నా? ఇంతకుముందు గడ్డి గ్రాసం కూడా వాళ్ళే తెచ్చుకునేవాళ్ళు, వాళ్ళే కాల్చేవాళ్ళు ఆ వాళ్ళు. ఇప్పుడు ఆ పనులు మేము చేయాలా? కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎట్లయినా మళ్ళీ పట్టుకొని రావాలి. చూసారా, ఐగుప్తు దాటడం దేనికి గుర్తు అంటే రక్షణ పొందడానికి గుర్తు. ఐగుప్తు దేనికి గుర్తు అండి? లోకానికి గుర్తుగా ఉంది. ఫరో ఎవరికి గుర్తు? సైతానుకు సంకేతంగా ఉంటున్నాడు. కాబట్టి ఈ లోకం నుండి ప్రభు మనలను వేరు చేశాడు, తర్వాత సైతాను యొక్క సంఖ్యల నుండి మనల్ని విడిపించాడంటే మనం రక్షణ పొందాం, వీఆర్ సేవ్డ్ అని దాని యొక్క అర్థం. చూసారా, రక్షణ పొందిన తర్వాత సైతాన్ వెంటబడతాడు. అట్లా ఒకడు మరి ఒక కిరాతకుడు పక్షులను కొట్టడానికి వెళ్ళాడట. పక్షులను కొట్టడానికి వెళ్ళినప్పుడు కొన్ని పక్షులేమో మరి కొద్దిగా గాయాలు తగిలి అవి పారిపోతున్నాయి, ఎగిరిపోతున్నాయి. మరికొన్ని పక్షులేమో చచ్చి కింద పడ్డాయి, ఆ ఎయిర్ గన్కు చచ్చి క్రింద పడ్డాయి. వాడు గాయాలు తగిలి ఎగిరిపోతున్న పక్షుల వెంట పడుతున్నాడు, కానీ చచ్చి క్రింద పడినటువంటి వాటి జోలికి రావట్లేదు. కారణం ఏంటంటే అవి మరి చచ్చి కింద పడ్డాయి, అవి ఎట్నన్నా తన కబ్జా, అవి ఎగిరిపోలేవు, అట్లా తన కబ్జా అయిపోయినట్టు అవి. ఇక బ్రతికి ఏవైతే పారిపోతున్నాయో వాటి వెంట పడతాడు. ఎందుకు పడతాడు? ఇవి తప్పించుకొని పోతే ఇవి దొరకవు. కాబట్టి ఇప్పుడు ఇవి మరి స్లోగా ఎగురుతున్నప్పుడే వీటిని వెంటనే పడాలి, వీటిని పట్టుకోవాలి అని. అందును బట్టి నీవు రక్షణ పొందక మునుపు ఐగుప్తులో ఉన్నప్పుడు, సైతాను యొక్క చెరలో ఉన్నప్పుడు నీ జోలికి రాడు సైతాను. ఎప్పుడు వస్తాడు? నువ్వు ఎప్పుడైతే రక్షించబడతావో అప్పుడు నీ వెంట సైతాను పడతాడు. నిన్ను మళ్ళీ రక్షణలో నుండి బయటికి లాగాలంటే మళ్ళీ నేను బ్యాక్ సైడ్ కావాలని చాలా మరుడు ప్రయత్నాలు చేస్తాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించేటప్పుడు ఇక్కడ ఈ మాటలు మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ 5వ వచనంలో అంటున్నాడు, మరి ఎందుకు వాళ్ళని మనము పోనిచ్చాము అని అంటున్నాడు. కాబట్టి సైతానికి ఇష్టం లేదు వాని కబ్జాలో నుండి బయటికి వెళ్ళడం. అందును బట్టి విశ్వాసులు కూడా జాగ్రత్తగా ఉండాలి అనే మాట ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ఆ విధంగా నువ్వు ఒకవేళ రక్షణ పొంది ఉండవచ్చు, కానీ బాప్తీసం తీసుకోలేదు. కాబట్టి తొందరగా బాప్తీసం తీసుకోవాలి. మేము బాప్తీసాల విషయం మేము పెద్ద మరి ఆందోళన చేయం, మీ ఇష్టానికి వదిలిపెడతాం. ఎందుకంటే అది దేవుడు మీతో మాట్లాడాలి, మీరు స్వతహాగా బాప్తీసం తీసుకోవాలి. అంతేగాని ఏదో బలవంతంగా చేసి మిమ్మల్ని బ్రతిమలాడి బాప్తీసం ఇచ్చే ముచ్చట మా దగ్గర లేదు. చూసారా, నిజంగా మీలో రక్షణ కార్యం జరిగితే మీరే లోబడతారు, కానీ కొంతమంది లోబడరు. నాలో రక్షణ కార్యం జరిగిన తర్వాత నేను లోబడలేదు, బాప్తీసం తీసుకోవడానికి ఇంకా 2 సంవత్సరాలు నేను మరి లేట్ చేశాను.
ఆ 2 సంవత్సరాలు ఆత్మీయంగా చాలా దెబ్బతిన్నాను, బ్యాక్ స్లైడ్ అయ్యాను. చూసారా, ఐగుప్తును దాటడం దేన్ని చూపెడుతుంది? రక్షణను చూపెడుతుంది. ఎర్ర సముద్రాన్ని దాటడం దేన్ని చూపెడుతుంది? బాప్తిస్మాన్ని చూపెడుతుంది. ఇవన్నీ కూడా 1 కొరింథీ 10వ అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఎర్ర సముద్రము దాటడం బాప్తిస్మానికి గుర్తు. ఎర్ర సముద్రము మరి దాటకుండా ఉంటే నీ వెనుక ఎవరున్నారు? శత్రువు ఉన్నారు. పర్వరథ సైన్యాలు నీ వెంటాడుతున్నావని దాని యొక్క అర్థం. ఎప్పుడైతే బాప్తిసం మరి నువ్వు తీసుకుంటావో మరి అప్పుడు శత్రు నాశనం అనేది జరిగిపోతుంది. నా జీవితంలో నేను అనుభవించాను. మరి బాప్తిసం తీసుకోకముందు 2 సంవత్సరాలు నా ఆరోగ్యం అడుగంటి. చూశారు. మరి ఆ విధంగా చిలక శాస్త్రం మన దగ్గర పోయినాను. వాడన్నాడు, నీకు మరి ఒకటి భూతం పట్టింది, దెయ్యం పట్టింది అని. అట్లా దాన్ని బట్టి నీ ఆరోగ్యం దెబ్బతిన్నది. మరి నన్ను ఏం చేయాలంటే, ఇదిగో నేను మంత్రించి ఇస్తాను కాబట్టి ఒక నూనె, తర్వాత నిమ్మకాయలు, పసుపు కుంకుమలు అవి పెట్టేసి నువ్వు పాత గోడల్లోకి వెళ్ళి జిల్లేడు చెట్టు కింద దీన్ని ఎట్టేయాలంటే నీ తల చుట్టూ 2-3 సార్లు తిప్పి జిల్లేడు చెట్టు కింద వేస్తే ఇక నువ్వు వారం రోజుల దాకా కొద్దిగా ఓపిక పట్టేవాడు. ఓర్చుకున్న వాళ్ళకు ఓరగల్లు పట్టడం కాబట్టి ఒక వారం రోజులు నువ్వు ఓపిక పట్టు. ఆ తర్వాత పోయి చూడు, దాన్ని ఎండిపోతుంది, వేర్లతో సహా ఏమైపోతుంది, మట్టసంగా ఎండిపోతుంది. అప్పుడు నువ్వు ఇట్లా అయిపోతావు, వస్తాదిలాగా తయారవుతావు. అరే భలే ఉంది ఈ సూత్రం అనుకో. కాబట్టి వాడు ఎన్ని డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చాను. ఆ తర్వాత వాడు ఇచ్చినటువంటి అవన్నీ కూడా నా తల చుట్టూ తిప్పి పాత గోడల్లో జిల్లేడు చెట్టు కింద వేసాను. ఇక చూశాను, ఇక అయిపోతుంది దీని పని, జిల్లేడు చెట్టు పని. అప్పుడు నేను ఆరోగ్యాన్ని పుంజుకుంటాను అనుకున్నాను. ఆ విధంగా వెళ్ళి వారం రోజులు ఓపిక పెట్టి మళ్ళీ పోయి జిల్లేడు చెట్టును చూస్తే అది వికసించి విరబూసి పచ్చగా ముచ్చట గొలిపేలాగా ఉంది అది. అట్లా నా ఆరోగ్యమేమో ఇంకా అడుగంటిపోతుంది. కానీ వాడు చెప్పినదంతా బూటకం, వాని మాటలని జగన్ నాటకాలని తెలిసిపోయాయి. చూశారా, దేవుని వాక్యములు అందుకే ద్వితీయోపదేశకాండం 18:10 అంటాడు, దెయ్యాల దగ్గర విచారణ చేయకూడదు. చూశారా, దెయ్యాల దగ్గర విచారణ చేసినందుకు సౌలు రాజు ఏమైపోయాడు? హతమైనాడు, చచ్చాడు అనే మాట ఉంటుంది. కాబట్టి విశ్వాసులారా తస్మాత్ జాగ్రత్త. మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఆ తర్వాత చిలక శాస్త్రం మన దగ్గరికి వెళ్ళొద్దు. వానికి ఆచారమే బాగలేక మిర్యాలగూడలో శ్రీనివాస్ టాకీస్ దగ్గర మోరి పక్కకు వాడు బస్తా సంచి పట్టుకొని పరుచుకొని ఆ మోరి పక్కకు అక్కడ కూర్చుంటాడు. పావుల బేడ వస్తుందని వాడు చూస్తుంటాడు. వానికి ఆచారమే బాగలేదు, వాని దగ్గర పోతే నీకు ఆచారమే బాగోదు. ఇంకా దేవుని యొక్క శిక్ష వస్తుంది, అది తప్ప దాని నుండి మేలు అనేది జరగదు. కొంతమంది చేతులు చూస్తారు, చేతులు చూయించుకోవచ్చు, చూయించుకోకూడదు. అట్లా ఆ రీతిగా కోయోళ్ళు వస్తారు. మరి వాళ్ళు కూడా ఏమేమో చెప్తుంటారు. ఒక కోయడు మా ఇంటి ముందరకు వచ్చి, ఈ ఇంటి పునాదిల్లోనే దేవుడు ఉన్నాడు. వాడు చెప్పింది కరెక్ట్గా, నేను నా ఏగిపోను, కొద్దిగా ఛాన్స్ ఇచ్చామా ఇక మళ్ళీ పట్టేస్తారు ఆ రీతి. కాబట్టి ఎరుకలోళ్ళు ఎరుక చెప్తామని వస్తాం. ఎవరు వచ్చినా కూడా అటువంటి వాళ్ళ దగ్గరికి మనము వెళ్ళకూడదు. భూత వైద్యుల దగ్గరికి అసలే వెళ్ళకూడదు. చూసారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఈ మాటలు చూస్తున్నాం. ఇక్కడ మరి ఫరోరాజు తన సైన్యాలను బట్టి అతిశయిస్తున్నాడని ఇక్కడ మరి 14వ అధ్యాయం 6-7 వచనాల్లో ఇక్కడ మనం చూస్తుంటున్నాం. చూసారా, కాబట్టి కొన్నిసార్లు మనం కూడా మన గుర్రాలు రథాలను బట్టి అతిశయిస్తాం. 20వ కీర్తన 7వ వచనం, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమునందు అతిశయపడతామనే ఉంటుంది. చూసారా, కాబట్టి గుర్రాలు బలానికి గుర్తు. చూసారా, మరి ఆ రీతిగా మనము గుర్రముల బలం ముందు అతిశయపడం అనే మాట మనం చూస్తాం.
మనకు బలం ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, కానీ మనం మాత్రం ప్రభువునందే అతిశయపడాలి. అంతేగాని వాళ్ళని బట్టి మనం అతిశయపడకూడదు. కాబట్టి ఈ రోజుల్లో మరి గుర్రాలంటే మోటార్ బైక్స్ చూసారా, రథాలంటే కార్లు, అట్లా వీటిని బట్టి ఈ రోజుల్లో అతిశయపడతాం. మాకు మోటార్ బైక్స్ ఉన్నాయి, మరి కార్లు ఉన్నాయని. కాబట్టి అవన్నీ కూడా ఒకవేళ దేవుడిచ్చి ఆశీర్వదిస్తే మంచిదే, తప్పేమి లేదు. కానీ వాటిని బట్టి మనము అతిశయపడకూడదని దాని యొక్క అర్థం. ప్రభువును బట్టే మనము అతిశయపడాలని దాని యొక్క అర్థం. మరి ఆ విధంగా దేవుని వాక్యంలో చూస్తాం. మరి సిడి బెంజమిన్ గారు అని మాకు హెబ్రోన్లో ఎల్డర్గా ఉండేవాడు. కాబట్టి ఆయన పూర్తి పేరు వచ్చి క్రిస్టఫర్ ధూమ్కర్ బెంజమిన్, మహారాష్ట్రియన్ బ్రాహ్మణ్స్ వాళ్ళు. చూసారా, మరి ఆయన మరి ఒకప్పుడు మరి సేవకుడు, ఆయన మరి ఇంజనీర్గా ఉండేవాడు. మామూలు ఇంజనీర్ కాదు, మన ఖమ్మం జిల్లా కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం దాంట్లో మరి ఆయన చీఫ్ ఇంజనీర్గా ఉండేవాడు. థెర్మల్ ప్రాజెక్టు, ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అది. అయితే దానికంటే ముందు కలకత్తాలో ఆయన ఉద్యోగం చేశాడు ఇంజనీర్గా. ఆయన ఒక అద్దె ఇంట్లో ఉండేటువంటి వాడు. ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాడు, గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకొక బ్రాహ్మణుడు ఉండేవాడు. మరి ఆయన బెంగాలీ బ్రాహ్మణ్. మరి ఆ విధంగా మరి చాలా గర్వంగా ఉండేటువంటి వాళ్ళు. అంటే ఈ పైన ఉన్న వాళ్ళు వీళ్ళు క్రైస్తవులు, అంటే క్రైస్తవులు అంటే ఏదో చాలా తక్కువ కులస్తులని అంచనా వేసి ఆ రీతిగా వీళ్ళని కొంత ఇబ్బంది పెడతా వచ్చాం. ఆ రీతి ఆయనకు తెలుసు, ఈ సిడి బెంజమిన్ బ్రదర్ మరి మెట్లు దిగేటప్పుడు ఇక్కడ రావడం భుజంతో ఇట్లా అనేవాడు అట. అంటే మరి అతను ప్రొవోక్ చేయడం. మరి ఆ విధంగా మరి అతన్ని కవ్వింపు చర్యలకు ఇతన్ని కవ్వించినట్లయితే కొట్లాటకు దిగుతాడు, కొట్లాడాలని ఆయన యొక్క ఉద్దేశం. ఇక్కడ నుండి తరిమేయాల వీళ్ళని అట్లా. కానీ సిడి బెంజమిన్ గారి సంగతి ఆయనకు తెలియదు. చూసారా, గుర్రముల బలం విషయం చెప్తున్నాను నేను. సిడి బెంజమిన్ గారికి కరాటా వస్తుంది, తర్వాత కత్తి సాము వస్తుంది, కర్ర సాము వస్తుంది, బాక్సింగ్ వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఎందుకు ఓర్చుకున్నాడు? యుద్ధము యెహోవాదే, నాది కాదు. కాబట్టి యుద్ధం యెహోవాదే, దేవుడే వీళ్ళ సంగతి చూసుకుంటాడు. వీళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన మన ఆయుధం. చూశారు ఆ రీతి. ఒకసారి సిస్టరు వాళ్ళ కూతుర్లు ఒక ఫంక్షన్కి వెళ్తున్నారట. వాళ్ళు మంచిగా బాగా ముస్తాబై ఆ ఫంక్షన్కి వెళ్తూ ఉంటున్నారు. వెళ్ళేటప్పుడు ఈ మరి కింద ఉన్నటువంటి ఈ యొక్క బెంగాలీ బ్రాహ్మణ్ వచ్చి డాక్టర్, ఆయన వాళ్ళ కూతురులు వచ్చి వీళ్ళ చీరల మీద వాళ్ళు పాన్ నమిలి ఊశారట. చీరలన్నీ పాడైపోయి ఇంకా ఫంక్షన్కి ఏం పోతారు. భర్త రాగానే చెప్పారు, అండి ఇట్లా జరిగింది మాకు, మేము ఫంక్షన్కు రెడీ అయ్యి మేము వెళ్తున్నప్పుడు ఈ డాక్టర్ గారి కూతుర్లు వచ్చి మా మీద కిల్లి నమిలి ఊశారు, కాబట్టి చీరలన్నీ కూడా పాడైపోయినాయి. అంటే ఇంకా ఆయనకు మంట మండిందట. మళ్ళీ ఆ పాత జీవితం జ్ఞాపకం వచ్చిందట, తడాకా చూపెట్టాలి అట్లా. సరే ఏదో ఓర్చుకున్నారు. ఆ తర్వాత తెల్లారి మళ్ళీ ఆయన దిగి ఆయన ఆఫీస్కి వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఇంజనీర్ వచ్చి ఇంతకు ముందులాగా ఇట్లా అన్నాడట. అనగానే వాడిని అమాంతం 2 చేతులు పైకెత్తి మెట్ల మీద ఉండి విసిరి కొడితే ఎముకలిరేదాగా పడ్డాడట. లబో దిబో బొత్తుకుంటుంటే కూతుర్లు, ఆ తర్వాత తల్లి అందరు గుంపు వచ్చి చేరారట. ఆఖరికి ఆయన కూతుర్లు వచ్చి వాళ్ళ మామగారికి ఫోన్ చేశారట. వాళ్ళ మామ మిలిటరీ ఆఫీసర్ అట కలకత్తాలో. ఆయన వచ్చాడట, పెద్ద కర్ర పట్టుకొని వచ్చాడట, మిలిటరీ కర్ర. అప్పుడు సిడి బెంజమిన్ గారిని పిలిచాడు, నువ్వు రారా ఈ కర్ర, మరి ఎందుకు కొట్టావు మా బావగారిని?
అప్పుడు సిడి బెంజమిన్ గారు అన్నట్టు, యు గివ్ మీ ద స్టిక్, ఐ విల్ ఫినిష్ యూ అన్నాడు. నీ చేతుల కర్ర నాకు ఇస్తే నువ్వు ఉండవు, చంపేస్తానని చెప్పి వాడు ఉనికిపోయినాడు. ఆయన చంపేయడం కాదు, మరి ఇక ఆయన మరి కొన్ని విషయాలు చెప్పాలంటే అసలు టైం చాలదు. చూసారా, ఓసారి ఒకని ఆయన బ్రిడ్జి మీద నుండి ఇసిరి కొడితే పోయి నదిలో పడ్డాడు ఒకడు. ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగింది అట్లా. అటువంటి పాత జీవితంలో జరిగింది. ఇది క్రొత్త జీవితం, రక్షణ పొందాడు, ఇప్పుడు ప్రభువులో ఉన్నాడు కాబట్టి అటువంటి పనులు చేయకూడదని ఆయన చాలా శాంతం వహిస్తూనే ఉన్నాడు. కానీ ఆయన భార్య మీద, కూతుర్ల మీద ఆ యొక్క పాన్ నమిలి ఊస్తే మాత్రం ఇక దాన్ని సహించలేకపోయాడు. అట్లా ఇక అప్పటి నుండి ఆయన అంటే టెర్రర్, వాళ్ళకు సింహ స్వప్నం అయిపోయింది. అయితే రాత్రి పోయి మళ్ళీ పడక దగ్గర ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభువు మాట్లాడడం లేదు, వాక్యం ద్వారా మాట్లాడడం లేదు, ప్రార్థనలో స్వరం వినపడడం లేదు. సంథింగ్ వెంట్ రాంగ్. ఏంటి ప్రభువా, ఏంటి, ఎందుకు మాట్లాడట్లేదంటే, నువ్వు ఎందుకు అతన్ని ఇసిరేసావు మెట్ల మీద నుండి, ఎందుకు కొట్లాడినావు ఆయనతో అని. మరి నన్ను ఏం చేయమంటావు స్వామి అంటే, పొద్దున్నే పోయి క్షమాపణ అడుగుపో ఆయన. అప్పుడు ఇక మరి తనంతా తగ్గించుకొని సిడి బెంజమిన్ గారు మెట్లు దిగి వెళ్ళి టకా టకా తలుపు తడితే ఆయన కూతుర్లు వచ్చి ఎవరు అనుకొని తలుపు దిగి ఆయన చూడగానే అమ్మో అని వాళ్ళు పెద్ద కేకలు రంకెలు వేశారట. డాడీ డాడీ మళ్ళీ వచ్చాడు, మిమ్మల్ని కొట్టడానికి మళ్ళీ వచ్చాడు డాడీ అంటే వాళ్ళతో గజ 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 వణుకుతున్నారట. చూశారు. అప్పుడు సిడి బెంజమిన్ బ్రదర్ అంటే, అయ్యా ఏం భయపడకండి, మిమ్మల్ని కొట్టడానికి నేను రాలేదు, కాబట్టి నిన్న మిమ్మల్ని మెట్ల మీద నుండి చేసినప్పుడు మీ మరి నడుముకు చాలా దెబ్బ తగిలి ఉంటుంది, మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. మా ప్రభువు నాతో మాట్లాడినాడు, మిమ్మల్ని మీకు ఒకసారి చెప్పమన్నాడు అంటే వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారట. ఏంటి ఇంత మార్పు వచ్చింది ఇతనిలో, వీళ్ళ ప్రభు ఇంత గొప్పవాడా అని. ఆ తర్వాత మరి బిట్టర్ ఎనిమీస్ ఏమైపోయారు, బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. అట్లా వాళ్ళ ఇంటికి వీళ్ళు రావడం, వాళ్ళు మరి వీళ్ళింటికి వాళ్ళు రావడం. అప్పుడు చెప్పారట, మరి మేము కూడా బ్రాహ్మిన్స్మే, మీరేమో బెంగాలీ బ్రాహ్మిన్స్, మేమేమో మహారాష్ట్రియన్ బ్రాహ్మిన్స్ము అంటే. అట్లాగా మాకు తెలియదు ఆ సంగతి. సరే ఇప్పుడైనా తెలుసుకోండి, మేము కూడా హిందూ కుటుంబం నుండి రక్షణ పొందిన వాళ్ళం, ప్రభువు నమ్ముకున్నాం, కాబట్టి మా యొక్క జీవితం ఇది. ఇంకా ఆయన చెప్పాడు, నేను ఒకప్పుడు మామూలుని కాదు, వీరుణ్ణి శూరుణ్ణి విక్రమార్కుని, కానీ ప్రభుని బట్టి నేను తగ్గించుకున్నాను, మీ జోలికి రాలేదు. మీరు మా జోలికి వచ్చినప్పుడు మరి నేనెందుకో నాకు బాగా కోపం వచ్చి ఆ పని చేశాను ఇదంటే. అప్పుడు వాళ్ళు మరి చాలా మారిపోయారట. చూశారు. కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది గుర్రాలను బట్టి అతిశయపడుతుంది. గుర్రం వచ్చి బలానికి గుర్తు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసేటప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలీయులు భయపడిపోయారు. ఇదేంటి, ఏంటి సందిగ్ధం, ముందు చూస్తే సముద్రం, వెనుక చూస్తే పర్వరథ సైన్యాలు, ఇప్పుడు ఏం చేయాలి, మన పరిస్థితి ఏంటి అని వీళ్ళు భయపడుతున్నారు. చూశారు. అయితే దేవుడు ఏం చెప్పినాడు, మరి మోషే ద్వారా దేవుడు మాట్లాడినాడు, భయపడకూడదు అని మాట్లాడు. చూశారు. కాబట్టి ఈ రీతిగా మరి భయం వచ్చినప్పుడు ఏం చేయాలి అని మనం అనుకుంటాం. భయానికి మందు ఏంటండి, వెరీ గుడ్, భయానికి మందు వచ్చి ప్రార్థన. భయం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. 34వ కీర్తన 4వ వచనంలో అక్కడ అంటాడు, దయచేసి చదవండి. 34వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద, సరే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చాలు. చూశారు. కాబట్టి దావీదు కూడా భయాలు కలిగినాయి. దావీదు అంత శూరుడు, అంత వీరుడు, ఆయనకు కూడా భయాలు కలిగినట్టే బంగారంగా కలుగుతాయి. చూశారు. దావీదుకు భయములు కలిగినప్పుడు ఏం చేశాడు ఆయన, యెహోవా యొద్ద
విచారణ చేశాడంటే ప్రార్థన చేశాడు. ఆయన భయాలు ఏందో, ఆయన సమస్యలు ఏందో దేవునికి చెప్పుకున్నాడు. చూశారు. అప్పుడు ఏమైపోయిందంట, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించను. హీ అలైడ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్ అన్నాడు. కాబట్టి మనకు కూడా భయాలు ఉండవచ్చు. ఆ రీతిగా ఇక్కడ మంచిగానే మరి చిరునవ్వులతో ఉండవచ్చు, కానీ లోపలేదో భయం ఉండవచ్చు. కానీ ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే భయాలన్నీ పటాపంచలైపోతాయి. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేస్తాం. అపొస్తలులకు కూడా భయాలు కలిగినాయి. చూసారా, ఆ పేతురును యోహాన్ను వాళ్ళు మరి వాళ్ళ యొక్క సమాజ మందిరానికి పిలిపించారు. శాస్త్రులు పరిసయ్యులు పిలిపించేయమన్నారంటే యేసు నామాన్ని బట్టి ప్రచారాలు చేయొద్దని మీకు చెప్పితే మీరు వినడం లేదు, ఇంకా ముమ్మర ప్రచారాలు చేస్తున్నారు. జాగ్రత్త. ఈసారి మాత్రం మరి యేసు ప్రభు నామంలో మీరు ప్రచారాలు చేస్తే మిమ్మల్ని మరి చంపేస్తాం అట్లా బెదిరించారు. ఆ రీతి అప్పుడు వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేశారు సంఘంలో, స్థానిక సంఘానికి వచ్చి అక్కడ చెప్పారు, ఇట్ట జరిగింది, మమ్మల్ని జైల్లో పెడతారట, లేకపోతే మమ్మల్ని చంపేస్తారట, అసలు యేసు ప్రభువుని గురించి సువార్త చెప్పొద్దట. అంటే అప్పుడు వాళ్ళంతా కలిసి ఏం చేశారు? ప్రార్థన చేశారు. భయం కలిగినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మళ్ళీ అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనంలో చూసినప్పుడు మరి వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కనిపించను, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. చూశారు, పిరికితనం పటాపంచలైపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. వాళ్ళు ప్రార్థన చేయగానే ఎవరితో నింపబడ్డారు? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి వాడు? ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చేటువంటి వాడు. మరి అందును బట్టే 2వ తిమోతి పత్రిక 1:7 ఈ మాట ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ధైర్యాన్ని, శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహమును ఇచ్చేవాడు అంట. ఇంగ్లీష్ బైబిల్ అంటాడు, వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ లవ్ అండ్ ఆఫ్ మైట్ అండ్ ఆఫ్ సౌండ్ మైండ్ అనే మాట ఉంటుంది. కాబట్టి ఆయన మరి బలము, తర్వాత ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము మరి ఇచ్చేటువంటి ఆత్మ. కాబట్టి అలాంటి ఆత్మను మరి పొందాలంటే వాళ్ళు ప్రార్థన చేశారు. కాబట్టి ప్రొద్దున లేచి ఎంతమంది ప్రార్థన చేశారో నాకు తెలియదు. చూశారు, ప్రొద్దున లేచి బైబిల్ చదువుకోవాలి, ప్రొద్దున చేసి ప్రార్థన చేసుకోవాలి. ఏ భయం ఉండదు, హాయిగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. ఆ రీతిగా నేను పొద్దున్నే 4 గంటలకు లేచాను. 4 గంటలకు లేచి బైబిల్ చదువుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. ఇక తర్వాత కాలకృత్యాలు వగైరాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు మరి ఇది మనం చూసేటువంటి విషయం. ఇక్కడ 11, 12 వచనాల్లో ఇక్కడ మనం ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుల యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటున్నాడు. వీళ్ళు ఏమంటున్నారు? ఎందుకు తెచ్చావు మమ్మల్ని ఇక్కడికి? మాకేమో ఐగుప్తులో అక్కడ మరి గోరీలు లేవని ఇక్కడ తీసుకొచ్చావా? ఇక్కడ అన్యాయంగా మేము చచ్చిపోతే ఇక్కడ దిక్కులేని స్థితి, కాబట్టి పాతి పెట్టడానికి సమాధులు కూడా లేవు ఇక్కడ. ఆ రీతిగా కాబట్టి మరి మమ్మల్ని ఏదో మరి వెట్టి శాఖలో ఏదో మా బ్రతుకు బండి మేము లాక్కుంటూ హాయిగా ఉన్నాం అక్కడ నెమ్మదిగా. మరి ఇక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు మాకు ఏర్పడుతున్నామని ఇప్పుడు వీళ్ళు సనుగుతూ ఉంటున్నారు. మరి ఎందుకు రానిచ్చాడు ఈ పరిస్థితి దేవుడు అంటే? పరీక్ష కొరకు. కొంతమంది విద్యార్థులు మొన్న అన్నారు నాతోటి, మేము మార్చి నెలలో 10th క్లాసు రాయబోతున్నాం అంకులు, మా కొరకు ప్రార్థన చేయండి అంటే మంచిగా చేస్తామని. పరీక్ష ఎందుకు పెడతారు ప్రభుత్వం వాళ్ళు? పిల్లల సత్తా ఎంత ఉందో చూడాలి, వీళ్ళ స్టాండర్డ్ ఎంత ఉందో, ఎంత చదివారో. కాబట్టి ఏ సబ్జెక్ట్స్లో వీళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయో మరి దాన్ని చూడడానికి పరీక్ష పెడతారు. అది లేకపోతే ఎట్లా?
చూసారా? పరీక్ష అంటే బాగా చదువుకున్న వాళ్ళకి ఏం భయం ఉండదు, సంతోషం. చూసారా? వాళ్ళు బాగా రాస్తారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు, ఇంకా హయ్యర్ స్టడీస్కి వెళ్తారు. అట్లా మరి ఆ విధంగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. మరి దేవుడు ఎందుకు మన జీవితంలో పరీక్షలు చేస్తాడు? దయచేసి చూడండి. ఇక్కడ మరి రోమా పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. రోమా పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పు. చూసారా? పరీక్ష వచ్చిందా లేదా? ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. చూసారా? శ్రమ ఓర్పు. చూసారా? ఓర్పు పరీక్షను కలుగజేయని. చూసారా? ఆ రీతిగా క్రైస్తవ జీవితంలో దేవుడు కూడా పరీక్షలు పెడతాడు. గవర్నమెంట్ వాళ్ళే కాదు పరీక్షలు పెట్టేది, దేవుడు కూడా పరీక్షలు పెడతాడు. మీరు ఎంత ఎదిగినారు ఆత్మీయంగా, మీ విశ్వాసం ఎంత బలపడింది, మీ విశ్వాసం ఊగిసలాడుతుందా లేకత మరి సుస్థిరంగా ఉందా అనేటువంటిది దేవుడు పరీక్షలు పెట్టి చూస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు, 6 లక్షల కాల్బలం, తర్వాత పురుషులు స్త్రీలు అందరు కలుసుకుంటే దాదాపు 20 లక్షలు ఉంటారు. ఇప్పుడు పరీక్షలు ఏమైపోయారు? వీళ్ళు ఫెయిల్, భయపడిపోతున్నారు, పిరికితనం వచ్చింది, అవిశ్వాసం వచ్చింది. చూసారా? ఆ రీతిగా దేవుణ్ణే వాళ్ళు శంకిస్తూ ఉంటున్నారు, మోషేను అనుమానిస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు పరీక్ష కొరకు చేశాడు. ఇంకేమంటున్నాడు? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష మళ్ళీ నిరీక్షణ. నీకు పరీక్ష వచ్చింది జీవితంలో అంటే నిరీక్షణ కూడా వెంటనే ఉందని అర్థం. అంటే సమస్య నుండి విడుదల ఉంది, నీకేదో అక్కర ఉంది, అప్పులు ఉన్నాయి, అట్లా ఏదో రోగం ఉంది, రోగాన్ని బాగా చేస్తాడు. చూశారా? మరి ఆ రీతిగా ఇవన్నీ కూడా దేవుడు జరిగిస్తాడని దాని యొక్క అర్థం. మా అల్లునికి బాగలేదు శ్యామ్కు. చూసారా? మరి గుండెకు రక్తం ఎక్కడం లేదు, బ్లడ్ సర్క్యులేషన్ టోటల్గా ఆగిపోయింది. కాబట్టి మనిషి కింద మీద అవుతున్నాడు. కాబట్టి ఈ వారం రోజులు చాలా టెన్షన్ అనేది ఉండేది మాకు. అట్లా మరి ఆ విధంగా ఇక నిమ్స్కి తీసుకెళ్ళి మీరు అక్కడ ఆపరేషన్ గుండె ఆపరేషన్ చేయించాల్సి వస్తుందో ఏమని కూడా అనుకున్నారు. ఇక నేను చనిపోతాను, బ్రతకనని కూడా ఎందుకు ఊపిరాడటం లేదు. ఆ విధంగా పరిస్థితి. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. కానీ ఏం చేస్తాం? ప్రార్థన. సిస్టర్ అన్నది, ప్రమీల సిస్టర్, నేను వెళ్తానండి, హైదరాబాద్ వెళ్తానండి అన్నాను. అంటే సరే నీ ఇష్టం అంటే వెళ్ళు అని కూడా అన్నాను. మళ్ళీ ఎందుకు ఆమె ఏమంటే ఎందుకు వెళ్ళబుద్ధి కావడం లేదండి. సరే అయితే ఉండన్నాను. వెళ్ళమంటే వెళ్ళమన్నాను, ఉంటానండి అంటే ఉండమని కూడా అన్నాను. చూసారు? అట్లా నాదేం తప్పులేదు. ఆ రీతిగా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఆ తర్వాత నిన్న ఫోన్ వచ్చింది. చూసారు? ఈరోజు మీటింగులకు రావాలి ఇక్కడ. సరే మీటింగ్లు అయిన తర్వాత వెళ్దామనుకుంటే నిన్న ఏమని ఫోన్ వచ్చింది? ఇప్పుడు శ్యామ్కు కంప్లీట్ బాగా అయిపోయింది దేవుని కృప ద్వారా. మరి ఈరోజు పాపని తీసుకొని సూపర్ ఏంటని మోర్ మార్కెట్ కూడా వెళ్ళి వచ్చిన అంటే ఎంతో సంతోషం. ఏమమ్మా మళ్ళీ ఏమన్నా ఏమీ లేదంటే ఇంక ఏమీ లేదు మా మమ్మీ, టోటల్గా బాగా అయిపోయాడు శ్యామ్. చూసారు? కొన్నిసార్లు మనది లేనిపోని టెన్షన్ వస్తుంది మన జీవితంలో, భయం వస్తుంది, మరణ భయం వస్తుంది. కానీ వాగ్దానం 68వ కీర్తన 20వ వచనంలో ఏమని? మరణం నుండి తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. కాబట్టి ఆయన చచ్చిపోతాడు అనుకున్నారు అంతే. అంత పరిస్థితి ఏర్పడింది. ఈ వాజ్ ఎట్ ద బ్రింక్ ఆఫ్ డెత్. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత మరి ఇక్కడ మనం చూసేటప్పుడు ఇక్కడ పరీక్ష వస్తుంది. 1 పేతురు 1వ అధ్యాయం 6-7 వచనాలు దయచేసి చూడండి. 1 పేతురు 1వ అధ్యాయం 6-7. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ విధమైన శ్రమల చేత, శోధనల చేత,
శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగు. చూసారా ఎందుకు వస్తున్నాయి పరీక్షలు? మీకేమి రాబోతుంది దీని తర్వాత? మెప్పు, మహిమ, ఘనత, ఈ మూడు. అందును బట్టి జ్ఞాపకం ఉంచుకోండి. పరీక్షలు వస్తున్నాయంటే మనకేమి రాబోతుంది? వెంటనే మెప్పు, మహిమ, ఘనత. దాని కొరకే పరీక్ష. అందును బట్టి ఈ విశ్వాసము పరీక్షకు నిలిచినదై అనే మాట. అగ్ని పరీక్ష అంటున్నాడు, యాసిడ్ టెస్ట్. దేనికి? బంగారాన్ని. చూసారా, బట్టలు మైలైతే సబ్బేసి ఉతికితే మైలబోతుంది. తర్వాత ఏమన్నా పెయింట్ మరకలు పడితే, రంగు మరకలు పడితే, టర్పెంట్ అయిన వేసి రుద్దితే రంగు మరకలు పోతాయి. ఒక్కొక్క దానికి ఒక విరుగుడు అనేది ఉంది. కానీ పాపపు మరకలు పోవాలంటే మాత్రం ఏమి మందు మాకు లేదని అర్థం. దాన్ని బట్టి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, నీవు క్షారంతో కడుక్కున్నాను, విస్తారమైన సబ్బు రాసుకున్నాను, నీ దోషము నాకు మరక వలె కనబడుచున్నది. ఆ మరక అనేది పోవడం లేదు. చూసారు, కెమికల్స్ పెట్టి కడిగినా అది పోవడం లేదు, అట్నే ఉంటుంది. అది పోవాలంటే ఒకటే. చూసారా, యేసు ప్రభు రక్తమే దాన్ని శుద్ధి చేస్తాడు. నువ్వు రక్షింపబడ్డా. మళ్ళీ రక్తంతో కడిగేది కాదు నేను. దేవుడు దేంతో కడుగుతాడు? అగ్ని. చూసారా, 3 ఉన్నాయి ప్రక్షాళనలు అన్నారు. ఒకటేమో రక్తంతో ప్రభు గడిగినాడు, మనం రక్షణ పొందాము. రెండోది నీళ్లతో కడుగుతాడు మళ్ళీ. చూసారా, దాన్నే సంఘాన్ని ప్రక్షాళన ఎట్లా చేస్తున్నాడు. ఎఫెసీ 5వ అధ్యాయము ఇక చదివే పని లేదులేండి. 25 నుండి 27 వరకు ఏముంటుందంటే, మరి వాక్యమని ఉదకముతో దాన్ని స్నానం చేయిస్తున్నాడు అనే మాట అక్కడ మనం చూస్తాం. విశ్వాసులను దేవుడు దేంతో గడుగుతాడు? వాక్యముతో గడుగుతాడు. ప్రతిరోజు నీ వాక్యం చదివేటప్పుడు వాక్యం నిన్నేం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. ఇట్ క్లెన్సెస్, ఇట్ హెస్ క్లెన్సింగ్ ఎఫెక్ట్. అది వాక్యంలో మనం చూసేటువంటి విషయం. మరి ఆ విధంగా యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా అని 119వ కీర్తన 9వ వచనం. తర్వాత నీ ఎదుట నేను పాపం చేయకుండానట్టు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. చూసారా, హృదయంలో వాక్యం అంటే పాపానికి చోటు ఉండదు. ఎందుకంటే వాక్యం అనేది హృదయాన్ని ఏం చేస్తుంది? కడిగేస్తుంది. ఇట్ క్లెన్సెస్. మరి ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. టిఎల్ మూడీ గారు ఆయన బైబిల్ మీద ఒక మాట రాసుకున్నాడు. ఐదర్ దిస్ బుక్ విల్ కీప్ మీ ఫ్రమ్ సిన్ ఆర్ సిన్ విల్ కీప్ మీ ఫ్రమ్ దిస్ బుక్. బైబిల్ ఉంటే పాపం ఉండదు, పాపం ఉంటే బైబిల్ ఉంటుంది. నేను రోజు బైబిల్ చదివితే నాలో పాపం ఉండదు. ఒకవేళ బైబిల్ చదవకుండా ఒక నెల రోజులు ఆపేస్తాను అనుకో, అప్పుడు ఏమొస్తుంది? బైబిల్ బదులు హృదయంలో పాపం వస్తుంది. కాబట్టి ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. కాబట్టి వాక్యం ఏం చేస్తుందంటే కడుగుతుంది. మూడవది ఇంకొక ప్రక్షాళన ఉంది. ఏంటది? అగ్ని. అగ్నితో దేవుడు కడుగుతాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఇబ్బనింది అను కొలిమిలో నేను నిన్ను పరీక్షించి తిని అంటాడు. చూసారా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, మరి రోగాల గుండా, శ్రమల గుండా, నిరాశ నిస్పృహల గుండా ఎందుకు తీసుకెళ్తాడు దేవుడు అంటే మళ్ళను ప్రక్షాళన చేస్తున్నాడు. ఈజ్ క్లెన్సింగ్ అస్. ఆ రీతిగా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. కాబట్టి మూడవది అగ్ని పరీక్ష ఉంటుంది. ఆ రీతిగా బంగారాన్ని సింగారించాలంటే కొన్ని టబ్బుల సబ్బు పెట్టి కడిగినా పోదది. చూసారా, దానికి ఒకటే టెక్నిక్. బంగారంలో కూడా కల్మషాలు, కాలుష్యాలు ఉంటాయి. ఆ రీతిగా గదిలో నుండి తీసిన బంగారంలో కూడా మట్టి, మశానం ఉంటుంది. మరి వాటిని ఏం చేయాలి? రిఫైన్ చేయాలి. కాబట్టి ఆ బంగారాన్ని ఏం చేయాలి? కంసాలి వాని దగ్గర తీసుకెళ్తే కొలిములు ఏం చేస్తాడు? పుటం వేస్తాడు.
7 రకాల జ్వాలల గుండా దాన్ని కరిగిస్తాడు. అప్పుడు ఏమైపోతుంటుంది, కంసాలి వాని యొక్క ముఖం ఆ ద్రావకంలో కనిపిస్తుంది, ఆ క్రూసిబుల్లో కనిపిస్తుంది. అప్పుడు ఏమైపోతుంది, ఇది స్వచ్ఛమైన బంగారం అని దాన్ని నిర్ధారిస్తాడు. అట్లా మనం రక్షణ పొందాము, విశ్వాసులమే, కానీ ఇంకా మనలో కూడా కాలుష్యాలు ఉన్నాయి. ఇవి నీళ్ళతో పోవు, వాక్యంతో పోవు. ఏం కావాలి? అగ్ని పడాలి, దేవుని సంధింపు అనేది రావాలి. లేకపోతే మాట వినరు, బాట తప్పుతారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనలను అగ్ని పరీక్షలో గుండా తీసుకెళ్తాడు. అప్పుడు ప్రభువా దేవా యెహోవా అని మొరపెడతాం. లేకపోతే ప్రార్థన జీవితం రాదు. ప్రార్థన జీవితం రావాలంటే శ్రమలు రాదు. చూసారా? అందుకే దావీదు మహారాజు అంటాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను, నేను నీ ధర్మశాస్త్రమును నేర్చుకున్నట్లు అని ఆయన మాట ఆయన అంటాడు. చూశారు? మరి ఆ రీతిగా 119వ కీర్తన 71వ వచనం, మరి అక్కడ ఈ మాటలు మనం చూస్తున్నాం. శ్రమలు కీడుకు కాదు, మేలు కొరకు అని చూస్తాం. శ్రమలు అంటే దేని గుర్తు? అగ్నికి గుర్తు. చూశారు? అగ్ని ద్వారా దేవుడు మనలను పుటం వేస్తున్నాడు. అంటే ఆయన మనల్ని రిఫైన్ చేస్తున్నాడు. ఆ రీతిగా కొలిమిలో బంగారాన్ని పుటం వేసి కరిగించినప్పుడు దాంట్లో ఉన్న మరి కల్మషాలన్నీ కూడా కాలిపోతాయి. అప్పుడు స్వచ్ఛమైన బంగారం తేలిపోతుంది. ఆ విధంగా ప్రభు మనల్ని రూపొందిస్తూ ఉంటున్నాడు. హీ ఈజ్ ఫ్యాషనింగ్ అస్, మెల్టింగ్ అస్ అండ్ మౌల్డింగ్ అస్. ఇది వాక్యంలో మనం చూసేటువంటి విషయంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మోషే అన్నాడు, భయపడకూడి అన్నాడు 13వ వచనంలో. నిర్గమ 14వ అధ్యాయం 13వ వచనంలో ఫియర్ నాట్ అని చెప్పినాడు. కాబట్టి ఇదే మాట యేసు ప్రభు కూడా చెప్పినాడు. కాబట్టి ఈ భయపడకూడదు అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉంది చెప్పండి? వెరీ గుడ్. కంటత అయిపోయింది, మీకు విని కంటత అయిపోయింది. 365 సార్లు ఈ మాట ఉంది, ఫియర్ నాట్, బైబిల్. మరి ఆ విధంగా భయపడకూడదు అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. అంటే ప్రతిరోజు ప్రభు ఏమంటున్నాడు మనతోని? భయపడకూడదు అని అంటాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ప్రతిరోజు మనకు భయం కలుగుతుందని. కలిగించేటవాడు సైతానుడు ఉన్నాడు మనకు. వాడు మనకు భయాలు కలిగించేవాడు, శత్రుత్వాలను తెచ్చేవాడు. యోబు జీవితంలో జ్వరబడినట్టు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో జ్వరబడేవాడు ఉన్నాడు ఒకడు. కానీ అందును బట్టి ప్రభు ఏమంటాడు? ప్రతిరోజు చెప్తున్నాడు, భయపడక, వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. చూశారు? ఈ రోజుల్లో అన్యుల కంటే ఎక్కువ క్రైస్తవులు బాగా భయపడుతున్నారు దెయ్యం అంటే. మరి మీరేం క్రైస్తవులు అర్థం కాదు. చూశారా? అన్యులు భయపడుతున్నారంటే పర్వాలేదు అనుకోవచ్చు. ఇంకొక మాట చెప్పాలంటే నామకార్థ క్రైస్తవుల కంటే విశ్వాసులు ఎక్కువ భయపడుతున్నారు దెయ్యాలంటే. చూశారా? మరి విశ్వాసులని ఏమంటారో అర్థం కాదు. దెయ్యాలని వెళ్ళగొట్టమన్నాడా, భయపడమన్నాడు? వెళ్ళగొట్టమన్నాడు. దెయ్యాలను గర్దించమని. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, అపవాదిని ఎదిరించడి, వాడు మీ యొద్ద నుండి పారిపోను. రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ అవే ఫ్రమ్ యూ. అపవాదిని గర్దించమని వాక్యం చెబుతుంటే మీరే వారికి భయపడుకుంటే వాడు నవ్వుకుంటా ఉంటాడు. వీళ్ళు ఎక్కడ క్రైస్తవులు, వీళ్ళు విశ్వాసులా లేక పిశాసులా అనుకుంటాడు. దాన్ని బట్టి వాడిని గర్దించాలి. నిమ్మకాయ దొక్కినాడట బ్రదర్, వాడు వస్తారు రోడ్డు మీద, నిమ్మకాయ దొక్కని నిమ్మకాయ దొక్కని మనకేమి కాదు, దాని దమ్మిడంతా కూడా కాదు. ఆ రీతి మా ఇంట్లో కూడా ఒకటి మొలిచింది, చెయ్యాకారం పుట్టకూడదు, దాదాపు 10 సంవత్సరాల క్రితం. అట్లా నేను దాని జోలికి పోలేదు, నాకు అర్థమైంది, దాని జోలికి పోలేదు. అది ఎండిపోయిన తర్వాత ఒక నల్ల నాగుబాము ఒకటి మా తుమ్మ చెట్టు మీదకి వచ్చింది. మా ఇంటి పక్కకే తుమ్మ చెట్టు ఉంటే ఇప్పుడు కొట్టేసాం, లేదు, అది అడ్రస్ లేదు దాన్ని. అట్లా ఆ తర్వాత మరలా మా పెద్ద కూతురు లవ్లీ వచ్చి మా ఇంట్లో కూర్చున్నది, హైదరాబాద్ నుండి వచ్చింది. అప్పుడు ఈ నల్ల నాగుబాము మెల్లగా మా ఇంట్లో జ్వరపడుతుంది, నేను ఇంట్లో లేనప్పుడు. అట్లా అది లోపలికి వస్తున్నప్పుడు మరి కెవ్వున కేకేసి
మమ్మీ ఇదిగో ఈ పామే నాకు కళ్ళలో కనబడింది. నాకు హైదరాబాద్లో ఇదే పాము నాకు కళ్ళలో కనబడింది, అది నన్ను కరవడానికే వస్తుంది అని. అట్లా మా అల్లుడు శ్యామ్కు పాములు కొట్టాలంటే సరదా ఆయనకు. ఎటువంటి నాగుపామును కూడా ఆయన దాన్ని కొట్టేస్తాడు. ఓసారి కొండ చెలువ పిల్లు వచ్చి దాన్ని కర్రతో కొడితే చావలేదు, గొడ్డలతో నరికేసి చంపేశాడు. కాబట్టి ఎటువంటి పాము అంటే కూడా ఆయన భయపడ్డాడు ఆ రీతి. మరి ఆయన లేడు ఆ టయానికి. అప్పుడు ఫోన్ చేసింది ఆయన. ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, నేను మిర్యాలగూడ నుండి వస్తున్నా, రైలు కట్ట దాటి అన్నాను. రైలు కట్ట దాటితే ఇక 5 నిమిషాల్లో ఇల్లు చేరుకుంటాడు. ఆయన ఇంటికి వచ్చి చూస్తే ఆఖరికి దాన్ని చంపేశాడు. ఈ కిల్డ్ ఇట్. ఆఖరికి కరీంనగర్ ప్రాంతం నుండి ఫోన్ల మీద ఫోన్లు, అయ్యో ఆ ప్రార్థనలో ఆపండి మేము చేస్తాము, ఆ ప్రార్థనలో ఆపండి మేము చేస్తాము. ఎవరికి చేశారు అది? లవ్లీకి చేశారు. లవ్లీకి సంతానం లేదు, చూశారా? చాలా లేటుగా మరి పెద్ద పాప పుట్టింది, 10 ఏళ్ళ తర్వాత. అట్లా ఆమె పుట్టిన ఇంకొక దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఇంకొక పాప పుట్టింది. అంత గ్యాప్, అది 2 పాపలు. కాబట్టి ఈ శ్యాము వల్ల మామ వరుస అవుతాడు ఒక అతను. వాళ్ళ కూతుర్ని ఇవ్వాలి అని ఈమెను చంపేసి, లవ్లీని చంపేసి ఆమెను చేయాలని ఆయన ప్లాన్. అట్లా కాబట్టి కరీంనగర్ నుండి మంత్రాలు వచ్చినాయి. ఇక్కడ పుట్టగొడుగు మొలిచింది, పాము వచ్చింది, అది చచ్చింది. ఆ తర్వాత అక్కడి నుండి లబోదివో ఫోన్ల మీద ఫోన్లు, మేము చేస్తాము, మేము ఇంటిలో చేస్తాము, ఆ ప్రార్థనలు ఆపండి, ఆ ప్రార్థనలు ఆపండి. ఇక ఆపినా మేము చేస్తాం. మరి ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత వాడు కూడా చచ్చాడు. ఓబీ మరుగయ్య బీచారు. వాడు ఎట్లా చచ్చాడు? యాక్సిడెంట్లో వాడు చచ్చిపోయాడు. చూచారా? దేవుని వాగ్దానం మనకుంది. యెషయా 54:17, నీకు విరోధంగా రూపించబడినటువంటి ఏ ఆయుధమును వర్ధిల్లదనేటువంటి మాట ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. దాన్ని బట్టి దేనికి భయపడకూడదనే మాట ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ఆ తర్వాత ఇక చివరిలో, ఇక 5 నిమిషాల్లో ముగిస్తాను నేను. ఇక్కడ ఏమంటున్నాడు? 14వ వచనంలో, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును అనే మాట. మీరు ఊరకుండండి అనే మాట కూడా ఉంటుంది. కాబట్టి 46వ కీర్తన 10వ వచనంలో అంటాడు, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి అంటాడు. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్ అనే మాట ఉంటుంది. చూసారా? బీ స్టిల్ and know that I am God. Be still and know that I am God. I'll be exalted among the heathen. I'll be exalted in the earth. I'll be exalted among the heathen. I'll be exalted in the earth. Be still and know that I am God. चुप हो जाओ और जान लो कि मैं ईश्वर हूँ. चुप हो जाओ और जान लो कि मैं ईश्वर हूँ. जातियों में मैं महान हूँ और पृथ्वी पर मैं महान हूँ. जातियों में मैं महान हूँ और पृथ्वी पर मैं महान हूँ. चुप हो जाओ और जान लो कि मैं ईश्वर हूँ. కాబట్టి
ఇక్కడ ప్రభు మరి చెప్తున్న ఊరకుండుడి నేనే దేవుడిని అని తెలుసుకో. కాబట్టి మరి ఇక్కడ 14వ అధ్యాయము 14 వచనంలో ఏమంటున్నాడు? యెహోవాయే మీ పక్షాన యుద్ధం చేస్తాడు. మీరు ఊరుకుంటే నేను యుద్ధం చేస్తాను, లేక మేమే యుద్ధం చేస్తుంటే మరి నేను ఊరుకోవాల్సి వస్తుంటుంది. మనం ఎక్కువ ఏమంటే మేమే చేస్తాం, లే ప్రభా మీరు కొద్దిగా ఊరుకోండి, మా తడాకా చూపెడతాం కాదు. మనం తడాకా చూపెడితే ప్రభు ఊరుకుంటాడు. ఆయన తడాకా చూపితే మనంత 10 అంతల పని జరుగుతుంది. కాబట్టి ఆయనకు మనము సెలవు ఇవ్వాలి, ప్రార్థన చేయాలి. ప్రభు తన వాక్యాన్ని ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఇంతవరకు మీ దాసుని ద్వారా నిర్గమకాండం 14వ అధ్యాయంలో నుంచి మాట్లాడారు. ఓ ప్రభా, మరి ఐగుప్తు లోకానికి పాపానికి గుర్తు అని చూపించారు. విడిపించబడడం రక్షణ అని తెలియజేశారు. ఎర్ర సముద్రం బాప్తిస్మానికి గుర్తు. ప్రభా, రక్షణ పొంది బాప్తిస్మలో సాక్ష్యం ఇస్తే ఎదుగుతాం, బలపడతామని మాకు చూపించారు. కొన్ని పరీక్షలు ఉన్నవి, కానీ విజయం ఇచ్చే దేవుడవని చూపించారు. తిరిగి ప్రభా నాయన, గుర్రాలు బలానికి గుర్తు, మేము దేన్ని బట్టి కూడా అతిశయపడవద్దు అని మాకు గుర్తు చేశారు. మీరే మిమ్మల్ని బట్టి అతిశయించే వారంగా ఉండాలి, భయపడవద్దు అని అభయం ఇస్తున్నారు. ఏ విషయం, ఏ భయాలు ఆవరించి ఉన్నప్పటికీ భయపడకుండా ధైర్యంగా సాగిపోవున్నట్లుగా మా పక్షాన యుద్ధం చేసే దేవుడవుగా మీరున్నందుకు వందనాలు దేవా. అందుకై మీకే అప్పగించుకొని మీతో సాగిపోవున్నట్లు చేయి. ఇంతవరకు సహాయపడినారు. 2వ వర్తమానం కొరకు సిద్ధపరచు. యేసు ప్రభునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.